అనుకుంటున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం? అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. పేపర్లో బయట ఏమి రాసినా ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికము కాదు. వాటాలు ఇస్తారా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయటానికి లేదు, మీరు టెండర్స్ వేయటానికి లేదు, మాకు వాటాలు ఇవ్వండి అని కూర్చోండి. మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు, అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మంత్రి గారు ప్లీజ్. మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు కూర్చోండి. అరే ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ శ్రీనివాస్ గారు, దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి. మంత్రి గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. విజయనాథ్ గారు కూర్చోండి. మీరు స్పష్టమైనటువంటి హ్యాప్ పెట్టి ప్రతి ఒక్కరికి అందులో నమోదు చేయించాం, గ్రామ సభల్లో చదివాం. ఎవరైనా మిగిలితే మళ్ళీ యాడ్ చేసి 20 రోజుల్లో అధ్యక్ష 320 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో వేశాం. వేయడమే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా జరుగుతుంది? పేరుకి రైతుమే, కానీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష. పంట పెట్టింది కౌలు రైతు, పెట్టుబడి పెట్టింది కౌలు రైతు, కానీ కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించి 2934 తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాక చెప్పండి అన్ని నేను మాట్లాడతా, అన్ని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష, రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేటివే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే 20 డిస్టరీస్ నేను చెప్తా, మీరు అన్నారు కాబట్టి అలా కాదు, మీరు చెప్పలేదు. మంత్రి గారు చెప్పిన తర్వాత అడగండి, మళ్ళీ చెప్పిన తర్వాత అడగండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. ఆ రోజున వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు. డిస్టరీస్ కైవసం చేసుకున్నారు. దాదాపు ఆ రోజున 60% పైన 20 ఎంఎఫ్ఎల్ డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి 60% వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ద్వారా కూర్చోండి. అదే ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా? ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా? మేడం కూర్చోండి.
మీరు ప్రతిదానికి లెక్కండి, మీరు ప్రతిదానికి లెక్కండి. కూర్చోండి శ్రీకాంత్, కూర్చోండి. వాళ్ళకి చెప్తారు, మీకు చెప్తారు. మీరు కూర్చోండి. మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం. ₹1,00,00,000 జరిగితే ఆ ₹1,00,00,000 ఏమైంది? కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ ఎన్డీపీఎల్ పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల ట్రాన్స్పరెంట్ గా ఉందన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ ₹1,800 కోట్ల ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పమనండి, రాలేదని చెప్పమనండి, వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పమనండి. చాలా సీరియస్ గా ఉన్నాం. షాపులు మేము చాలా గుడి బడి నేను చెప్పేది అధ్యక్ష, మేము ఒకటే చెప్తున్నాం. గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ కేమో బయట చూపిస్తారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు. అధ్యక్ష బాబు గారు వస్తే మద్యం రేట్లు తగ్గుతాయి, కొంచెం తాగచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు అధ్యక్ష. ఒక నిమిషం ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఏ బ్రాండ్లు కూడా రేట్లు తగ్గలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ బ్రాండ్ పెట్టారు, ఈ బ్రాండ్ తాగితే వీళ్ళందరూ చనిపోతారని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 నెలల్లో ఇదే బ్రాండ్ పెట్టి వీళ్ళు అమ్మకాలు చేశారు అధ్యక్ష. ఇది పక్కన పెడితే అధ్యక్ష వీళ్ళు 90,000 అప్లికేషన్లు పెట్టి 2,000 కోట్లు పెట్టి 20% మార్జిన్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ 210 39/2024 20% మార్జిన్ షాపులకు ఇస్తామని చెప్పి ఈ రోజు కేవలం 10% షాపులకు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఈ ఖర్చులు తీసుకోలేక బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు వేలం చేస్తున్నారు అధ్యక్ష. ఇది మా పత్రికలు కాదు అధ్యక్ష రాసింది, ఇది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష. 20% అని చెప్పి జీవో ఇచ్చిన గవర్నమెంట్ ఈ రోజు షాపులు కేవలం 10% ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది చెప్పాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మాధవ్ గారు ఇంకోటి అది కూడా అయిపోయింది. అది క్వశ్చన్ వచ్చేసి మద్యం విధానం గురించి ఈ ప్రభుత్వం గురించి క్వశ్చన్ సార్. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి మంత్రి గారు చెప్తా ఉంటే అది కరెక్ట్ గా టైం అందుకే వేస్ట్ అయిపోతుంది. మీకేం కావాలి? మాకు కావాల్సింది ఇప్పుడు మద్యం విషయంలో మీరు షాపులు ఇచ్చారు, ఆక్షన్ పెట్టారు, బ్రహ్మాండంగా జరిగిందని మీరు చెప్తున్నారు వీడియోలు పెట్టేసి. నెల్లూరు జిల్లాలో మొన్న ఇటీవలే బెల్ట్ షాపుల కోసం వేలంపాట జరిగి అక్కడ గొడవ జరిగి కొట్టుకొని పోలీస్ కేసు అయిందా లేదా మంత్రి గారు దృష్టికి వచ్చిందా లేదా ఒకటి. రెండోది బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం విస్తరిస్తున్నాయి అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా? వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు, వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు? ఇంకొకటి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 25 నుంచి 30% అడుగుతున్నారు అనేది ఆరోపణ ఉంది. మేమే దాన్ని మీరు దాని మీ దృష్టికి వచ్చిందా? వస్తే వాటిని ఎలా నిరోధిస్తారు, వాటి మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? పోతే డిస్టరీస్ అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ వీటి నుంచి సప్లై చేసినందువల్ల కల్తీ మద్యం వచ్చాను అంటున్నారు. ఆ డిస్టరీస్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఆ డిస్టరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు, ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు? మీరు కొత్త వాటిని వేటిని తీసుకొస్తున్నారు? ఒకటి అధ్యక్ష. ఇంకోటి మొన్న కూడా మంత్రి గారు వచ్చినలో ఆన్సర్ చెప్పేటప్పుడు 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష. మాకు టైం ఇవ్వలేదు రోజు కూడా. నేను అడుగుతున్నా అంటే 30,000 కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందంటే ఈ 5 నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు ఈ 5 నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేస్తున్నారు అడుగుతున్నారు అధ్యక్ష.